హాయ్ అండి. హాయ్, మీ నేమ్ ఏంటి? మురళి నా పేరు. ఓకే, కన్నప్ప టీజర్ చూసారా? చూశాను. మీకు ఎలా అనిపించింది? అనిపించిందా? ప్రభాస్ ఉన్నాడు కాబట్టి చూడాలనిపిస్తుంది. ఓకే, ఇంకా చూస్తాం, ఈసారైనా బాగా తీస్తాడేమో అనిపిస్తుంది. ఈసారైనా బాగా తీస్తాడేమో అనిపించిందా? లాస్ట్ టైం చిన్న మూవీ డిజాస్టర్ అయింది కదా, అందుకు చూస్తాం ఇది ఒక్కసారి. ప్రభాస్ గారి బొమ్మ పడితేనే చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. మీరు ప్రభాస్ గారి ఫ్యానా? కాదు, ఇష్టం. బీజిఎం అన్నందుకు ఎలా అనిపించిందండి? బీజిఎం బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. సాంగ్ మేకింగ్ కూడా ప్రభుదేవ గారిది బాగానే ఉంది. మోహన్ బాబు గారు అండ్ మోహన్ బాబు గారు కూడా బాగా చేశారు. ఈ మొత్తం ఇది వీళ్ళ బిహేవియర్ మీద ఇప్పుడు డిపెండ్ అవుతుంది. ఇప్పుడు పెట్టే ప్రెస్ మీట్లను బట్టి వాళ్ళ సినిమా ఆడుతుందా లేదా అనేది అర్థమైపోతుంది. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకుంటారంటారు. ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ తీసుకుంటారు. వారి మాటల వల్ల వాళ్ళ సినిమాలు డిజాస్టర్ అవుతాయి అనేది వాస్తవం. అంటే వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ చేశాడు కదా దీన్ని. మంచు విష్ణునా దేంట్లో చేశాడు? మంచు విష్ణు ఉన్నాడని అయితే ఎవరు 90% వెళ్ళరు. ప్రభాస్ ఉన్నాడని మల్టీ స్టార్స్ ఉన్నారనే చూస్తారు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే. మంచు విష్ణుని ఎవరు చూడరు, అందరినీ తీసుకొని వస్తే చూస్తారనేది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్. ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీస్కి ఏమైనా డిఫరెన్స్ అనిపించదు? అంటే డిఫరెన్స్ అంటే కన్నప్ప కదా, మనం కృష్ణంరాజు గారి మూవీ చూసినాం, కన్నప్ప, భక్త కన్నప్ప. దాంట్లో మంచి పాట ఉంది, ఒకటి హిట్ అయింది, ఓల్డ్ సాంగ్, అది ఎవర్ గ్రీన్ సాంగ్. అలాగే ఏమైనా హిట్ సాంగ్స్, మంచి సాంగ్స్ ఉంటే బాగుండొచ్చు అని అనుకుంటున్నాను. అంతే. ఇప్పుడు బాహుబలి ఇవన్నీ మంచి సినిమాలు బాగా ఆడాయి. ఇప్పుడు ఈ సినిమాని కూడా అలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత చేయకూడదు, చేసి హాల్కి వెళ్ళి ఇబ్బంది పడకూడదు. ఎందుకట్లా? ఎందుకు అలా అంటున్నారంటే, టీజర్ చూసినప్పుడు మీరు ఏమైనా డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యారా? డిసప్పాయింటెడ్గా అయినారంటే అయ్యాం. ఇప్పుడు బాహుబలిలో వచ్చేసి కాలికేయన్ క్యారెక్టర్ కొంచెం కనిపిస్తుంది ఎవరి దగ్గర, విలన్ దగ్గర. ఓకేనా, బాహుబలిలో కాలకేయని క్యారెక్టర్ను తెచ్చినారేమో అనిపించింది. దాన్ని కూడా ట్రోల్ చేశారు, చూసినాం మనం. వాడేదో తిన్నాడా అన్నాడు, అది పెద్ద ట్రోల్ అయిపోయింది. అలా చెప్పలేం. పోస్టర్ రిలీజ్ అయింది కదా, అప్పుడు పోస్టర్లో లుక్, ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ గారి లుక్ ఎలానే బాగానే ఉంటారు కదా. స్పెసిఫిక్గా దాంట్లో చెప్పాలంటే శివన్ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, చెప్పలేం. శివన్ క్యారెక్టర్కి మ్యాచ్ అవుతాడని అనుకుంటున్నాం, అవ్వాలని అనుకున్నాం. టీజర్లో హీరోయిన్ చూసారా? మనం హీరోయిన్ చూస్తాం, హీరోయిన్ చూడడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ నేమ్ ఏంటి? వెంకటేష్. వెంకటేష్. అన్నప్ప టీజర్ చూసారా? చూసా. ఎలా అనిపించింది? బాగుంది. జస్ట్ బాగుందా? బాగుందంటే ఇంకా ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు కదా, తర్వాత కొద్దిగా హైలో ఉంటుంది. మీరు ఎవరి ఫ్యాన్ అండి? నేను TFI. బీజిఎం అందుకు ఎలా అనిపించాయి కన్నప్ప టీజర్లో? ప్రభాస్ గారి లుక్ మొన్న పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఆయన లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ గారి లుక్ అయితే బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఈసారి కొద్దిగా ఫ్యాన్స్ హైలో ఉంటారు, సో ఎక్కువ మంది వెళ్ళిపోతారు సినిమాకి ఈజీగా. మంచు విష్ణు గారు కానీ ఈసారి బాగానే యాక్టింగ్ చేశారనిపిస్తుంది. సినిమా బాగుంటుంది అనిపిస్తుంది చూడటానికి. కొద్దిగా టీచర్ కానీ, సాంగ్స్ కానీ, సాంగ్ కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకుండా క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండరు మూవీలో. సో అంతే, థ్యాంక్ యూ. ప్రభాస్ గారి బాడీ లుక్ ఎలా అనిపించింది? అప్పుడు ఒక్కొక్క 5 kgs పెరిగాడేమో, తగ్గాడేమో అని కొన్ని కామెంట్స్ వినిపించాయి, గుర్తుందా మీకు? ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఆయన బాడీ? అంటే ఫుల్గా రివీల్ చేయలేదు కదా ప్రభాస్ని, సో హాఫే కదా ఫోటో చూసాము. సో డిఫరెంట్గా అనిపించింది. అంటే మూవీకి కొద్దిగా ఇంకా మూవీ వచ్చే టైంలో హైప్ ఇస్తారు బాగా. సో సినిమా అయితే మొత్తం ప్రభాస్ గారి మీదకే ఎక్కువ వెళ్ళిపోద్ది అన్నమాట మిగతా వాళ్ళకంటే. దాంట్లో మోహన్ బాబు గారి లుక్, ఆయన క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది? ఆ స్వీట్ అండ్ షార్ట్లో కొంచెమే చూపించారు కదా, దాని గురించి ఏం చెప్తారు? యాజ్ యూజువల్గా మోహన్ గారు అంటే బాగానే చేస్తారు, చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే కాజల్ హైలైట్ అనిపిస్తుంది మూవీలో, పార్వతి అది అంతే. అంటే ఈ సినిమా ఎంత ఆడొచ్చు అంటారు, ఎంత స్కోర్ చేయొచ్చు అంటారు? అంటే మరి 1000 CR ఈజీగా వెళ్ళిపోద్దండి. అంటే ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేయరు కదా అతని సినిమా మంచు విష్ణు గారిది.
సో ఈసారి కొద్దిగా బిగ్గెస్ట్గా బ్లాక్ బస్టర్ కొడతాను అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అది మంచు విష్ణు గారికి వల్ల హిట్ అయిందంటారా, లేదంటే ప్రభాస్ గారి వల్ల హిట్ అయిందని చెప్తారా? ప్రభాస్ అని కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ప్రభాస్ గారు కనిపిస్తే చాలు, సో అదే నడుస్తుంది. ఇంకా ఇళ్లలో ఎవరు ఉన్నారు, అందరు ఖాళీ అయిపోతున్నారు కదా, అందరు హాళ్ళల్లో పడుతున్నారు కదా చూడడానికి. సో దాని గురించి టీఎఫ్ఐ బానిసలు అంటే ఫస్ట్ షో వెళ్తారు ఈజీగా. సో ఈసారి గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట సినిమా మీద. అది కాక టీజర్ బాగా అనిపిస్తుంది. మంచు విష్ణు గారు కూడా ఇంతకుముందు కంటే ఈసారి బెటర్ దెన్ బాగా పర్ఫామ్ చేశారు అనిపిస్తుంది. సాంగ్స్లో కానీ యాక్టింగ్ కానీ ఇంప్రూవ్మెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే కన్నప్ప టీజర్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? నేనేం చెప్పలేడండి, నేను నార్మల్గా చూసేస్తాను సినిమాలు ఎట్లా వచ్చినాయి ఏమంటే. సినిమా చూస్తే కాదు ఓకే బాగుంటుంది సినిమా. ఓకేనా అంటే అయిపోయిస్తారు కదా, ఇంకా టైం ఉంది కదా సినిమాకి, జస్ట్ టీజరే కదా వచ్చింది. కన్నప్ప టీజర్ గురించి ఏం చెప్తారని అడిగాను. సినిమా అయితే బాగుంటుంది, చూడొచ్చు జనాలు ఈజీగా.